శ్రీరామనవమి సందర్భంగా ఈ ఏడాది శోభయాత్ర వైభవంగా నిర్వహిస్తామని తెలిపింది భైంసా హిందూ వాహిని మహిషా శాఖ. రాష్ట్రంలో రాముని శోభయాత్ర జరుపుకోవాలంటే హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి రావటం దురదృష్టకరమన్నారు. ఈ ఏడాది శోభయాత్రకు ప్రత్యేకత సంతరించుకుందని తెలిపారు హిందూ వాహిని మహిషా శాఖ ప్రతినిధులు. 500 ఏళ్ల తరువాత అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత ఈ శోభయాత్ర నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా శ్రీరాముని యొక్క శోభయాత్ర అనుమతి కొరకై పిఎస్కు వెళ్ళడం జరిగింది. కానీ ఏఎస్పీ గారు అనుమతి నిరాకరించడం జరిగింది. దాని కొరకు ఈ యొక్క శోభయాత్రను నిర్వహించుకునే దాని విషయంలో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు హైకోర్టు కూడా దీనికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో శుభసూచకం ఇది. తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేశంలో శ్రీరాముని యొక్క పుట్టినరోజు సందర్భంగా శోభయాత్ర నిర్వహించుకోవాలంటే హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చాలన్న పరిస్థితులు ఉన్నాయి. పర్వాలేదు, ధర్మో రక్షితో రక్షిత. ధర్మాన్ని మనం కాపాడినప్పుడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడే న్యాయం గెలుస్తుంది. కాబట్టి బుధవారం రోజు ఉదయం 10 గంటలకు మన మహిషా నగరంలో హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి భవ్యమైనటువంటి శ్రీరాముని శోభయాత్రకు ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా, వ్యాపారస్తులు కానివ్వండి, యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరము ఘనంగా ఈ యొక్క శోభయాత్ర జరుపుకునే విధంగా హిందూ వాహిని ఏర్పాట్లు చేస్తుంది. ఈ యొక్క శోభయాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీరాముని యొక్క శోభయాత్ర అనుమతి కొరకై పిఎస్కు వెళ్ళడం జరిగింది. కానీ ఏఎస్పీ గారు అనుమతి నిరాకరించడం జరిగింది. దాని కొరకు ఈ యొక్క శోభయాత్రను నిర్వహించుకునే దాని విషయంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.